ఇంటింటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్. రాజేంద్ర ప్రసాద్ లాయర్తో మాట్లాడి బయటికి వస్తాడు. బయటికి వచ్చేసరికి స్కూటీ మీద పల్లవి కనిపిస్తుంది. అప్పుడు పల్లవి, మామయ్య గారు, మీరు ఆస్తి అవని అక్కకే సగం బాట రాయించారు, మాకు మాత్రం 40% మాత్రమే మిగిలిన ఆస్తి ఇస్తానన్నారు. అది కూడా శ్రేయ, ప్రణవి అలాగే కమల్ పేరు మీద రాశారు. నా పేరు మీద ఎందుకు రాయలేదు మామయ్య గారు ఆస్తి అనేసి అంటాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, నీకు నేను చెప్పవలసిన అవసరం లేదమ్మా అంటాడు. అప్పుడు పల్లవి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పే ఇక్కడి నుంచి కదలండి మామయ్య గారు అనేసి అంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, ఫ్యామిలీలో ఎవరు ఎలాంటి వాళ్ళో అనేసి నాకు ఇప్పుడే తెలిసింది. ఎవరు ఎలా ఉండాలి, వాడికి ఎలా గుణపాఠం చెప్పాలి అనేసి నేను అనుకుంటున్నాను. నేను ఏమి చెప్పలేనమ్మా నీకు అనేసి అంటాడు. అప్పుడు పల్లవి, మీరు చెప్పాలి మామయ్య గారు అనేసి అంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, నా నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండవమ్మా, నేను ఆస్తి మాత్రం రాసే వాళ్ళ పేరు మీదే రాశాను అనేసి అంటాడు. అప్పుడు పల్లవి షాక్ అయిపోతుంది. మామయ్య గారేంటి ఇలా మాట్లాడుతున్నారు అనేసి అనుకుంటుంది. తర్వాత అవని అలాగే ఇంట్లో వాళ్ళందరూ పార్టీ గురించి అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండగా పల్లవి మాత్రం సీరియస్గా ఉంటుంది. వాళ్ళ డాడీకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. మామయ్య గారు ఇలా ఆస్తి అవని అక్క పేరు మీద సగం వాటా రాశారు, 49% శ్రేయ, ప్రణవి అలాగే కమల్ పేరు మీద రాశారు, నా పేరు మీద రాయలేదు. మామయ్యలో ఏదో కొత్త మార్పు కనిపిస్తుంది, కొంపదీసి నా గురించి ఏమైనా తెలిసి ఉంటుందా డాడీ అనేసి వాళ్ళ డాడీతో మాట్లాడుతుంది. అప్పుడు వాళ్ళ డాడీ ఒక ప్లాన్ చెప్తాడు. అప్పుడు పల్లవి సరే డాడీ అనేసి అంటుంది. తర్వాత పార్టీకి అందరూ వస్తారు. పల్లవి మాత్రం వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మని రమ్మంటుంది, రాజేశ్వరిని. అప్పుడు రాజేశ్వరి పార్టీకి వస్తుంది. అప్పుడు రాజేశ్వరి, అమ్మ పల్లవి, నేను రానన్నా కానీ ఫోన్ చేసి రమ్మని ఇబ్బంది పెట్టావు, నీకోసమే వచ్చాను, కానీ మీ ఇంట్లో వాళ్ళందరి మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు, అయినా నేను నీ కోసం వచ్చాను అనేసి అంటుంది. అప్పుడు పల్లవి, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్, వీళ్ళందరూ ఒకే పార్టీ మమ్మీ, నా పార్టీలో ఎవరూ లేరమ్మా, నాకు బాధ అనిపిస్తే చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు, మామయ్య కూడా కొంచెం మారినట్టుగా అనిపిస్తుంది, మామయ్య ఎందుకో నాకు మొత్తం మారిపోయినట్టుగా, అవని అక్క మాటే వింటున్నట్టుగా అనిపిస్తుంది, నన్ను ఒక్కదాన్నే ఒంటరి చేశారమ్మా, నాకెవరున్నారు చెప్పుకోవడానికి, నువ్వు ఒక్కదానివే కదమ్మా అనేసి అంటుంది. అప్పుడు రాజేశ్వరి, డాడీ ఎలాగో అయినా జైల్లో ఉన్నారు, ఇప్పుడు నీ సంతోషమే నా సంతోషం పల్లవి, పద అనేసి అంటుంది. అప్పుడు పల్లవి హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అనేసి అంటుంది. రాజేశ్వరి లోపలికి రాగానే, అక్షయ్ బాగున్నావా అత్తయ్య, నేను అవని నీకు ఫోన్ చేసి రమ్మందాం అనుకున్నాము, కానీ మేము ఫోన్ చేస్తే నువ్వు ఎలాగూ రావు, డాడీ నీకు ఫోన్ చేశాడు అత్తయ్య, వచ్చినందుకు థ్యాంక్స్ అనేసి అంటాడు. తర్వాత రాజేశ్వరిని, అవని ఎలా ఉన్నావు, బాగున్నావా పిన్ని అనేసి అడుగుతుంది. అప్పుడు రాజేశ్వరి, నువ్వేనా నన్ను అడిగేది, ఎంత వెటకారంగా బాగున్నావా అనేసి అడుగుతున్నావు, నేను ఎలా ఉన్న సంగతి నీకు తెలియదా అనేసి అంటుంది. అప్పుడు అవని, అయ్యో పిన్ని, నాకు తల్లితో సమానం పిన్ని మీరు, నా మనసులో అలాంటి ఉద్దేశం ఏం లేదు, వెటకారంగా ఎందుకు మాట్లాడతాను పిన్ని అనేసి అంటుంది. అప్పుడు రాజేశ్వరి, నోర్ముయి అవని అనేసి అంటుంది. రాజేశ్వరి, నువ్వు మీ అమ్మ మీనాక్షి కలిసి నా భర్తను అరెస్ట్ చేయించారు, ఇప్పుడు సంతోషంగా ఉందా, నీకు భర్త దూరం అయితే ఎలా ఉంటుందో బాధ నీకు తెలియదు మీనాక్షి అనేసి రాజేశ్వరి అంటుంది. భర్త లేకుండా బ్రతుకుతున్నావు కదా, కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియదు అనేసి రాజేశ్వరి మీనాక్షిని అంటుంది. నా భర్తని నువ్వు విడగొట్టావు, సాడిస్ట్గా మారావు నువ్వు అనేసి రాజేశ్వరి మీనాక్షిని అంటుంది. అప్పుడు మీనాక్షి బాధపడుతుంది. మీనాక్షి రాజేశ్వరితో, నా గురించి తెలియదుక మీరు మాట్లాడుతున్నారు అనేసి అంటుంది. రాజేశ్వరి, నీలా తప్పులు చేసే వాళ్ళతో తప్పుగా మాట్లాడకపోతే మంచిగా ఎలా మాట్లాడతాం అనేసి తను అంటుంది. అవని, పిన్ని మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మా అమ్మ అలాంటిది కాదు, మా అమ్మ చాలా మంచిది, మీరు కూడా నా కన్న తల్లి లాంటి వారు కాబట్టి నేను ఇంతవరకు మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను అనేసి అంటుంది. అప్పుడు రాజేశ్వరి, మీ అమ్మ గురించి నాకు చెప్తున్నావా, మీ అమ్మ భర్త ఎవరో ఎవరికి చెప్పడం లేదు, అలాగే మీకైనా తెలుసా మీ కన్న తండ్రి గురించి అనేసి అంటుంది. అప్పుడు రాజేశ్వరి, అయినా నా భర్తను నాకు దూరం చేశావు కాబట్టి నీ పసుపు కుంకుమాలు కూడా నీకు దూరం అవుతాయి అనేసరికి అవని, పిన్ని గారు అలా మాట్లాడకండి అనేసి సీరియస్ అవుతుంది. తర్వాత రాజేంద్ర ప్రసాద్, అమ్మ రాజేశ్వరి, నువ్వేం బాధపడకమ్మా, అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తాను, ఈ పార్టీ పెట్టిందే దానికోసం, ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరి గురించి
గురించి ఏం చెప్పాలో నాకు తెలుసమ్మా, కొద్దిసేపు కొంచెం సైలెంట్గా ఉండమ్మా, నేనే చెప్తానమ్మా అందరికీ నిజాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అవని టెన్షన్ పడుతుంది. అసలు మామయ్య గారు చక్రధరే నా కన్న తండ్రి అనేసి అందరి ముందు చెప్తాడా అనేసి ఈ టెన్షన్ పడుతూ రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి మామయ్య గారు మీరు ఏం చెప్తారు ఫంక్షన్లో అనేసి అడుగుతుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు మన ఫ్యామిలీ గురించి నువ్వెన్నో చేసావమ్మా, ఇప్పటికైనా నన్ను చెయ్యని అమ్మ, నన్ను ఏం అడగకమ్మా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పల్లవికి డౌట్ వస్తుంది. అసలు చక్రధరే పల్లవి చక్రధరే అవని తండ్రి అని మామయ్య గారికి తెలిసిందా, మామయ్య గారు పార్టీలో అందరికీ చెప్తారా అనేసి పల్లవి రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి మామయ్య గారు నేను చెప్పేది వినండి మామయ్య గారు అంటే, రాజేంద్ర ప్రసాద్ నువ్వు చెప్పేది నేనేం విననమ్మా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పల్లవి షాక్ అయిపోతుంది. చక్రధరే అవని కన్న తండ్రి అని పార్టీలో చెప్తాడా ఏంటి మామయ్య గారు అనేసి ఈ టెన్షన్తో ఉంటుంది.